హాయ్ ఎవ్రీవన్, హిత్వికాకి 4th మంత్ వచ్చింది కదా. 4th మంత్ బర్త్డే షూట్ చేద్దామని చెప్పి ఈ డ్రెస్ అయితే చూస్ చేశాను. అయితే ఈ డ్రెస్ వచ్చి నేను అరౌండ్ హిత్వికాకి 1.5 మంత్ ఆ టైంలోనే తీసుకున్నాను. నేను ఏంటంటే ఏదైనా 4th మంత్ 5th మంత్ టైంలో వేద్దాం అనుకున్నాను. చెల్లి ఫోటోషూట్ కోసం అయితే నేను కొన్ని డ్రా చేసినాను. అవి ఏమేమి డ్రా చేసినా అమ్మ అయితే మీకు చూపిస్తుంది, చూడండి. సో చూసారు కదా, మా పూర్వీకి అయితే ఇలా రెడీ చేసింది. అయితే ఇవన్నీ అప్పటికప్పుడు అనుకున్నవే, ముందు ప్లాన్ లేదు. నేనేంటంటే ఓన్లీ డ్రెస్సే వేద్దాం అనుకున్నాను. కానీ మా మమ్మీని ఏంటంటే లేదు పిన్ని ఏదైనా బీచ్ థీమ్ చేద్దాము అని చెప్పి అప్పటికప్పుడు అనుకుంటే పూర్వీకి అయితే అట్లా డ్రా చేసింది. మా మమ్మీని ఏంటంటే ఇంట్లో ఉన్న స్టోన్స్తో అట్లా 4 రెడీ చేసింది. చీర కావాలి, సేమ్ కలర్ నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న చీరతో ఏదో మొత్తానికి అట్లా పెట్టామన్నమాట. సో ఫైనల్గా ఫోటోషూట్కి అయితే అంతా రెడీ అయిపోయింది. అయితే నా డ్రెస్ గురించి అడుగుతున్నారు. నేను బయట ఎక్కడో తీసుకున్నాను ఆ ఫ్రాక్. అండ్ హిత్విక డ్రెస్ వచ్చి నేను మింత్రాలో తీసుకున్నాను. ఇప్పుడు కదా ఎప్పుడో తీసుకున్నాను. సో నేనేమనుకున్నా అంటే ఇట్లా పడుకొని ఉంటే కరెక్ట్గా పిక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు హిత్విక ఏంటంటే ఏమంటే బోర్లా పడుతుంది, తర్వాత పాకురుతుంది, కరెక్ట్గా ఉండట్లేదు. ఆ డ్రెస్ కూడా చాలా అన్కంఫర్ట్గా ఉంది. లెగ్స్ దగ్గర చాలా ఇబ్బంది పడిపోయింది. అనవసరంగా తీసుకున్నాను అనుకున్నాను కానీ బట్ ఏం కాదులో 2-3 ఫొటోస్ వస్తే చాలు అనుకున్నా. రిటర్న్ చేద్దామంటే దగ్గర 2.5 మంత్ అవుతుంది. ఫైనల్లీ మా హిత్వికది 4th మంత్ ఫోటోషూట్ అయితే ఇట్లా జరిగింది. ఏదో మమ్మల్ని నాన్న తిప్పలు పెట్టింది ఎప్పట్లానే. గుర్తుంటాయని చెప్పి ఎవ్రీ మంత్ అట్లా ప్లాన్ చేస్తున్నాను, అదర్వైజ్ అయితే చేయను. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.